హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ తోటకూరని కడిగి కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాం. అవి లైట్గా వేగిన తర్వాత వాటిని ఒక చిన్న రోట్లోకి తీసుకుందాం. దీనిలో వెల్లుల్లి ఇంకా కారం కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుందాము. వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం కూడా కారంకి పడుతుంది. ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు కూడా వేసుకోండి. ఇది కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది కదా, దీనిలో పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్ కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న తోటకూర ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకుందాము. తోటకూర యాడ్ చేసి దాన్ని కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కూడా ఒక 5 minutes అలా కుక్ చేసుకోండి మూత పెట్టి. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో వెల్లుల్లి కారం, దంచుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని కలుపుకోండి. దీనివల్ల కర్రీ మొత్తానికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి, తోటకూర వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది.